హాయ్ గైస్, అందరికి నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ మనీ. అందరూ బాగున్నారా అనుకుంటున్నాను. సో మన కొత్త బ్లాగ్ లోకి మీకు స్వాగతం. సో ఈ బ్లాగ్ వచ్చేసి చాలా హిస్టారిక్ ప్లేస్ గురించి అన్నమాట. ఫుల్ బ్లాగ్ మనకి ఆ ప్లేస్ వచ్చేసి కురిక్యాల్ అనే విలేజ్, మనకు గంగాధర మండల్, కరీంనగర్ డిస్టిక్ లో అయితే లొకేటెడ్ ఉందన్నమాట. ఆ ప్లేస్ మనకు ఓవరాల్ ఇక్కడ నుంచి ఒక మేబీ 45 లేదా 50 కిలోమీటర్స్ ఉండొచ్చు. సో చాలా మంచి ప్లేస్ అన్నమాట. సార్ 945 బీసీకి సంబంధించినటువంటి ఇన్స్క్రిప్షన్స్, వాటికి సంబంధించిన స్క్లప్చర్స్ అప్పుడు ఎంత బాగా అప్పుడు మనకి ఎక్కడంటే సో తెలుగు లాంగ్వేజ్ అనేది సో అక్కడే పుట్టినట్టుగా కొన్ని వాటికి సంబంధించిన కొన్ని ఇన్స్క్రిప్షన్స్ మాకు అక్కడ డీటెయిలింగ్గా రాసి ఉంచారు. చాలా బాగుంటుంది ఆ ప్లేస్. మీకు అక్కడికి వెళ్ళినాక కంప్లీట్గా చూపిస్తాను మీకు. సో కొత్తగా వచ్చిన వాళ్ళు మన కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ఆన్లో పెట్టుకోండి. నేను కొత్తగా పెట్టే వీడియోస్ మీకు వస్తాయన్నమాట. ఫ్యూచర్లో మనం ఇంకా మంచి మంచి బ్లాగ్స్ చేద్దాం. సో మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ బటన్ సో నాకు ఇంకొంచెం హెల్ప్ఫుల్గా అవుతుంది తొందరగా బూస్టప్ కావడానికి. సో మీ వాట్సాప్ గ్రూప్లో, ఇన్స్టాగ్రామ్లో వాటిని షేర్ చేయండి వీడియోస్. సో నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఇంకా ఆ ప్లేస్కి అయితే నేను స్టార్ట్ కాబోతున్నాను. ఇంకా వెళ్ళిపోదాం. ఇంకా కింద మనకు డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. ఓపెన్ చేసి మన ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోండి. మనం దిగిన పిక్స్ అని అక్కడ పెడుతూ ఉంటాం. సో ఇంకా వెళ్ళిపోదాం. మనం అయితే ఒకసారి వీడియో ఎలా వస్తుంది అని చెప్పేసి మీరు కామెంట్ చేయండి, వాచ్ ఎలా ఉందని చెప్పేసి. సో ఫుల్ వీడియో అయితే చూడండి. సో మీకు ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ చేయండి. ఓకే, వెళ్ళిపోదాం ఇంకా మనం అయితే. గైస్, నేనైతే సో అది వెళ్ళే రూట్ వచ్చాను అనమాట. మనకు చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, మీకు బ్యాక్ సైడ్లో కనిపిస్తుంది చూడండి. సో ఇదే అనమాట మౌంటైన్. సో నేను చెప్పిన ప్లేస్ వచ్చాను కదా, నేను ప్లేస్ చెప్పలే కదా. సో ఇది వచ్చేసి బొమ్మలామ గుట్ట అని చెప్పేసి పిలుస్తారనమాట. చూసారు కదా, చాలా బాగుంది. ఇప్పుడు నేమైతే బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఏదో మౌంటైన్. మనకు పైకి ఎక్కడానికి సో స్టెప్స్ అయితే ఉంటాయి అనమాట. వెళ్దాం పైకి కూడా. బాగుంది ఇక్కడ ఏరియా అంతా, కొంచెం కంఫర్టబుల్గా ఉన్నట్టుంది. నా బైక్ అక్కడ బ్యాక్ సైడ్ పార్క్ చేసేసిన అక్కడ. చూస్తున్నా కదా, ఎవ్వరు లేరు. మరి ఏంటో అసలు వస్తారా రారా నాకు అయితే అడలేదు ప్రాపర్గా. ఇక్కడ అంతా ఖాళీ ఏరియా ఉంది చూస్తున్నట్టయితే. చూడాలి, పైకి ఉంటుంది. సో ఓకే, దారి ఉందిలేండి. ఇదంతా కొంచెం సిటీ ఎంగ్ ఏరియా లాగా ఉంది ఏరియా. సో ఇప్పుడు టైం వచ్చేసి సో 10 అయితే అవుతుంది. 10కి రికార్డ్ చేస్తున్నా. ఒకసారి ఈ ప్లేస్ అయితే చూడండి ఎంత బాగుందో. చూస్తున్నారు కదా, అక్కడ శిల్పాకాలాలు, మనకు స్కల్ప్చర్స్ అయితే ఉంటాయి చూడండి. పైకి వెళ్ళడానికి సో ఇలా మెట్ల దారి ఉందన్నమాట ఇక్కడ నుండి. సో ఇలా మనం పైకి వెళ్ళొచ్చు, అంతా చూడవచ్చు లోపలికి వెళ్ళి. అండ్ మీకు ఫస్ట్లీ నేను పైకి వెళ్ళకంటే ముందు సో మీకు దీనికి సంబంధించిన హిస్టరీ చెప్పేస్తాను. దెన్ పైకి వెళ్ళి మీకు ఎలా ఉందని చెప్పేసి అన్నీ చెప్తాను అనమాట. సో దీని హిస్టరీకి వెళ్ళినట్టయితే వేములవాడ చాళుక్య రాజు అయిన అరికేసరి ఆ కాలంలో ఉన్నటువంటి ఈ క్రీస్తు శకం 945లో దీన్ని బొమ్మల గుట్టను నిర్మించడం జరిగింది. అప్పుడైతే వాళ్ళు ఉన్న కాలంలో దీనికి శాసనాలు వాటి ప్రకారం తెలుసుకున్నట్టయితే మనకు చాళుక్య రాజుకు సంబంధించినటువంటి కన్నడలోని ఆదికవి పంప ఆదికవికి సంబంధించిన సోదరుడు మనకు జానవల్లభుడు అనే వ్యక్తి వీటిని శాసన గ్రంథనాలు కన్నడంలో, మలయాళంలో, తెలుగులో అనువాదించి ఇక్కడ రాసినట్టుగా అయితే కొన్ని ఇన్స్క్రిప్షన్స్ అండ్ పద్యాలు చెప్పేసి మనకు వాటి మీద ఉంచడం జరిగిందనమాట అప్పుడు ఆ టైంలో. ఆ తర్వాత వీటిని పాలించడం జరిగింది. ఆ టైంలో కూడా చాలా మంచి సంబంధించిన ఇన్స్క్రిప్చర్స్. ఇక్కడ ఒక పెద్ద అమ్మవారి బొమ్మ అయితే ఉంటుంది అనమాట, గరుడ పక్షి మీద కూర్చున్నట్టుగా పైకి. అండ్ ఇంకా చాలా చాలా ఇన్స్క్రిప్షన్ డీటెయిల్స్ అయితే ఉండడం జరిగింది. మనకు 945లో అంటే అప్పటికి మనకు చాలా మందికి తెలుగు అనేది మనకు 70s, 80s మనకు ఈ టైంలో రాజుల కన్నా అప్పటి వంటి ఉన్నదని తెలుసు చాలా మందికి అయితే. సో ఎప్పుడంటే మనకు తెలియని కంటే ముందు నుంచెల్లే ఇక్కడ తెలుగు ప్రచారం అవుతుందని మనకి ఈ దీని ద్వారా అయితే మనకు అర్థమవుతుంది అనమాట. చూస్తున్నారు కదా, చాలా బాగుంది అసలు. మంటున్నది ఇప్పుడు ఎక్కాలి, చాలా ఎండ కొడుతుంది అండి అసలు. ఇంకా చూస్తున్నారు కదా, సూపర్ ఉంది అసలు. ప్లేస్ అయితే అదిరిపోయింది అనుకోండి. సో ఇలా స్టోరీ అయితే ఉందన్నమాట దీనికి. మనకి ఇక్కడ వచ్చేసి సో పంప సోదరుడు అని చెప్పానుగా, ఆదికవి పంప సోదరుడు జీనవల్లభుడు. సో అతను ఏంటంటే ఇక్కడ వాటికి సంబంధించినటువంటి సాధనాలకు సంబంధించినటువంటి కొన్ని పంక్తులు కానీ కొన్ని విషయాల గురించి వీటి రాతి పైన చెక్కడం జరిగింది. అతను ఏంటంటే కొన్ని శిలా శాసనాలు ఉంటాయి కదా మనకు తెలుగులో. సో మోస్ట్లీ ఏంటంటే వీటి గురించి అయితే వాటి గురించి రాశాడనమాట. సూపర్ కదా అసలు. ఇంకా ఏంటంటే దీనికి మెయిన్ ప్రాముఖ్యత దేనికి ఇచ్చేవారంటే
మనకు తెలుగుకు కన్నడకు మెయిన్ ఎక్కువ ప్రాముఖ్యత ఉంది అనమాట ఆ టైంలో. సూపర్ అసలు 1940 అంటే అసలు మామూలుగా లేదు. మనకు తెలుసుకుంటే మనకు తెలుగు ఇక్కడే పుట్టిందని మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో చూస్తున్నారు కదా, అదన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ వెళ్ళాలి, అసలు ఎవరు రాలేదు, ఒక్కనే ఉన్నాను లేండి. వెళ్ళిపోదాం ఇంకా పైకి మనం. ఇంకా సో హిస్టరీ గురించి అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో చూడండి, ఫుల్ వీడియో చూడండి, ఇక్కడ ఇంకా బాగుంటుంది వీడియో. ఓకేనా? సో ఇంకా ఏంటంటే, సో దీనికి బొమ్మల గుట్ట అని చెప్పాను కదా. సో బొమ్మల గుట్ట అని ఎందుకు వచ్చిందని అంటే, సో దీనిపైన శిలాశాసనాలు శిల్పకళలు చెక్కి ఉంటాయి కదా. సో దాని త్రూ అయితే దీనికి బొమ్మల గుట్ట అని పిలిచారంట. అండ్ బొమ్మల గుట్ట అంటే దాని అర్థం ఏంటంటే జ్ఞానోదయం పొందినవారంట దాని అర్థం. అండ్ అప్పట్లో దీన్ని శిథిల గుట్ట అని చెప్పేసి పిలిచేవారంట అలా టైంలో. తర్వాత కాలక్రమేణా మారుతూ వచ్చేసి బొమ్మలమ్మ గుట్టగానైతే ఇప్పుడు ప్రస్తుతం పిలవడం జరుగుతుంది. దీనికి సంబంధించినట్టు ఇక్కడ ఇన్స్క్రిప్షన్తో దొరికినటువంటి అన్ని మన కరీంనగర్లో మ్యూజియం ఉంటుంది. సో అక్కడ అయితే వీటిని పొందుపరిచారు అనమాట సేఫ్టీగా. సో మీరు వెళ్తే అక్కడ దీనికి సంబంధించినట్టు చూడొచ్చు అనమాట. వెళ్ళిపోదాం ఇంకా పైకి మనం అయితే. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే మెట్ల దారి అనమాట. ఇంకా పైకి అయితే మనం వెళ్దాం నడుచుకుంటూ. సో ఇలా పైకి వచ్చాను. పైకి రాగానే మనకు చూడండి ఇక్కడ సో ఒక పుట్ట, సో ఇన్స్క్రిప్షన్ కనబడింది ఇక్కడ. పైకి వెళ్ళడానికి ఇలా యారోస్ పెట్టారనమాట. సో మెట్ల రూట్ ఉండలేదు, పర్లేదు, వెళ్ళొచ్చు మనం అయితే ఈజీగానే. చూస్తున్నారు కదా, అది మొత్తం చిన్న సంద్రాతుల నుంచి వెళ్తుంది అనమాట. చూడండి, పర్లేదు, బాగానే ఉంది. కొంచెం క్రేజీ ఎక్స్పీరియన్స్ ఉంది. వస్తే మాత్రం ఇది ఎక్స్పీరియన్స్ మాత్రం అసలు సూపర్ ఉంది. ఇప్పుడు ఇటు వెళ్ళాలిరా బాబు. ఇదేనా? ఏమో నాకు ఒకటే. ఓకే తెలియండి. ఏంటి మరి ఇంత దేవుడా, ఇంత చిన్న సందులో ఉంది అసలు. ఇది చూడండి అసలు ఎట్లుందో. కొంచెం చల్ల ఉందిరా, చిన్న సందుల్లాగా ఉంది. నాకు తెలిసి జాతర జరుగుద్ది అనుకుంటా, చాలా మంది వస్తారేమో. సో అందుకోసం దీన్ని అంతా రెనోవేట్ లాగా చేసి ఇలా చూపిస్తాను అప్పుడు అండి. సో చూస్తున్నారు ఇక్కడ బ్యాక్ సైడ్లా, సో స్టెప్స్ అలాగా వేసారనమాట. వెళ్దాం పైకి కూడా. బాగుంది, పైకి ఎక్కుతుంటే చల్లగా వస్తుంది. కాకపోతే పైన ఉంటాయి అన్నమాట మనకి ఇన్స్ట్రక్షన్స్. ఇది ఒక క్రేజీ ఎక్స్పీరియన్స్ అని నేను చెప్తాను. సూపర్ ఉంది అసలు. వావ్, అంతా స్టోన్ ఇక్కడ క్రాప్ చేసి ఇక్కడ మనకి స్టెప్స్ లాగా క్రియేట్ చేశారనమాట. యా, వీఆర్ ఆల్మోస్ట్ డన్. చిన్న ట్రెక్కింగ్, పెద్దగా ఏముండాలండి. వస్తే మాత్రం మరి వావ్, ఒక్కసారి ఇక్కడ బ్యాక్ సైడ్ వ్యూ చూడండి ఎలా ఉందో. అదిరిపోయింది అసలు, సూపర్. సో ఇలా పైన చూడండి, ఇక్కడ కూర్చోడానికి వస్తారు కదా మంది. సో సీటింగ్ పొజిషన్స్ ఏర్పాటు చేశారనమాట ఇక్కడ. మంచిగా వ్యూ బాగుంది కదా, సూపర్ అండి. సో ఇంకా మనకి ఇక్కడ నుండి ఇలా పైకి వస్తే ఇక్కడ పక్కనే ఇటు ఉంటుంది అనమాట మళ్ళీ పైకి వెళ్ళడానికి. సో ఇలా ఒక టర్నింగ్ వచ్చి ఇలా టర్నింగ్ అనమాట. పర్లేదు, బెటర్ అని చెప్పచ్చు. ఇక్కడ మాత్రం కొంచెం జాగ్రత్త రాలండి, స్లిప్పరీగా ఉండే అవకాశాలు ఉంటాయి కదా. అందుకే ఇక్కడ ఇలా ఇది చేసేది చూసారా, ఇది నైస్ అసలు చెప్పాలంటే. సేఫ్టీ ఎప్పుడు కానీ ఇంపార్టెంట్, ట్రెక్కింగ్ కానీ ఎవ్రీథింగ్ దేంట్లో అనుకోండి. సో ఇది మనకు మెయిన్ చూపిస్తానండి, అమ్మవారి దర్శనం. సరే అండి. సో హియర్ ఇట్ ఈస్, చూసారు కదా అమ్మవారు అన్నమాట. సో 8 చేతులు ఉంటాయి అమ్మవారికి. ఇక్కడ ఇంకొక మెయిన్ ఇక చూడండి, మీకు టాప్ లైట్ లో కనబడుతుంది, చూస్తున్నారు ఎక్కడేగో. సో ఇవి ఆల్మోస్ట్ ఒక 7 feet ఉంటాయి అన్నమాట ఇక్కడ చూడండి, చూస్తున్నారు కదా. సో అవి మెయిన్ అన్నమాట. మనకి ఎలా రక్షపాలకులు అంటారు కదా, సో అలా అనమాట. రక్షపాలకుల్లాగా ఇవి ఉంటాయి అన్నమాట ఇక్కడ. చూడండి మీకు చూపిస్తాను ఇక్కడ. సో ఇది డ్యామేజ్ కాకుండా ఏంటంటే ఇక్కడ మనకు వీళ్ళు వచ్చేసి ఇక్కడ పెయింట్ వేసి దీన్ని ఉంచారనమాట. నాకు తెలిసి ఇంత అనుకుంటా, ఐ థింక్ ఇదే అండేమో మేబీ. యా,
మెయిన్ ఇదే అనమాట. ఇక్కడ మనకి మెయిన్ అట్రాక్షన్ వాళ్ళు చూడండి, ఒకసారి చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది కొంచెం ఒక సర్కిల్ షేప్ లాగా ఉంది ఇక్కడ, డిజైన్ లాగా. అండ్ ఇక్కడ చూడండి, సో ఇటు పాలరక్షకులు, సో ఇటు అండ్ ఇక్కడ అమ్మవారు. దెన్ మనకి ఇక్కడ చూడండి, అసలు సూపర్ ఉంది. వాళ్ళు చూడండి ఎంత స్ట్రేట్ ఉందో, ఇది హైలైట్ అసలు. అండ్ మనకి ఇక్కడ కొండపైకి వస్తాం, మొత్తం వ్యూ చూడండి. ఇదంతా కురిక్యాల్ విలేజ్ చెప్పాను కదా స్టార్టింగ్ లో, ఇదంతా విలేజ్ అదే అనమాట. సో ఇలా ఉంటుంది అనమాట చూడండి. సో ఇక్కడనే మనకు ఎలగందుల ఫోర్ట్ అవి ఉంటాయి అనమాట ఇక్కడ. సో మనం ఇలా, సో ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంది మనకు, చూస్తున్నారు కదా. ఇలా టెంపుల్ వచ్చేసాం, ఇలా వచ్చేసి ఇక్కడ బైక్ పార్క్ చేసిన. సో ఇలా వచ్చేసి పైకి వచ్చేసాను అనమాట. ఇక్కడ మీకు ఇన్స్క్రిప్షన్ అని చెప్పాను కదా, మెయిన్గా చూపిస్తానండి. ఓ ఇది చూడండి, ఇక్కడ ఇది ఐ థింక్ కన్నడ లాంగ్వేజ్ అనుకుంటా. యా, బాగుంది కదా. సో అప్పుడు, సో చూడండి, అప్పుడు ఆ టైంలో అసలు ఇది ఎలా చేశారో మీకు అసలు అర్థం చేసుకోండి. అసలు సూపర్ అంటే సూపర్ ఉంది ఇన్స్క్రిప్షన్. సో జీన వాళ్ళు అప్పుడు చెప్పాను కదా, సో ఆ కవి రాశాడన్నమాట ఇదంతా ఇన్స్క్రిప్షన్కి సంబంధించింది. సో ఇదేంటో మరి. అండ్ ఇక్కడ ఇక పండగలాగా జరుగుద్ది కాబట్టి ఇక్కడ కొబ్బరికాయలు చూడండి. మేబీ వన్ టైం అట్లా జాతర ఏమో జరుగుద్దేమో. మొత్తం కొబ్బరికాయలు కొట్టేసిరు ఇక్కడ. అండ్ ఇక్కడ మాకు గంటలు ఉన్నాయి. నాకు మెయిన్ ఇదే హైలైట్ నచ్చింది అసలు ఇక్కడ. సూపర్ ఉంది. సో ఇక్కడ మనకు వచ్చేసి, సో జీన వల్లభుడు, సో ఇవి మెయిన్గా స్థాపించాడు అనమాట. ఒకటి బాహుబలి అండ్ ఋషభనాథుల సో విగ్రహాలు అనమాట, స్కల్ప్చర్స్ ఇవి చూస్తున్నారు కదా. మెయిన్ అట్రాక్షన్ ఇదే, సూపర్ అంటే సూపర్ ఉంది అసలు. సో ఇది వచ్చేసి మన అమ్మవారు. సో మనకు ఇక్కడ ఇన్స్క్రిప్షన్ ఉంది కదా డీటెయిలింగ్గా, ఇది వచ్చేసి మనకు తెలుగులోనే అట్టిన ప్రాముఖ్యమైన కన్న పద్యం అని చెప్తూ ఉంటారు. మనకు పురాణాల్లో అతను రాసినటువంటి ప్రాముఖ్యమైనది అని చెప్పారు ఇక్కడ. చూస్తున్నారు కదా అసలు ఇది అసలు ఎలా క్రియేట్ చేశారు, ఎంత పర్ఫెక్ట్ ఉంది అసలు అమ్మవారిది. సూపర్ అంటే సూపర్ ఉంది నిజంగా. చూస్తున్నారు కదా. సో మనకు మెయిన్ ఇక్కడ ఇదనమాట, చాలా బాగుంది అసలు. సూపర్ అంటే సూపర్. జాగ్రత్త ఉండాలండి. సో అమ్మవారిని పూర్తిగా దర్శనం చేసుకున్నాను ఇంకా. సో అన్నీ కింద మనకు ఒక్కొక్కటి కొబ్బరి చిప్పలు ఉన్నాయి అన్ని. సో నడవరావట్లేదు అక్కడ ఈజీగా. సో అదనమాట గాయస్, ఇదనమాట చూస్తున్నారు కదా. సో ఇక్కడ దర్శనం చేసేసుకొని మీరు కిందికి వెళ్తే మీకు జాతర టైంలో ఏంటంటే, మేబీ జాతర జరుగుతాను, నాకు కూడా పర్టికులర్గా ఐడియా లేదు. సో ఏంటంటే ఇక్కడ బ్యాక్ సైడ్లో కనిపిస్తుంది ఈ ప్లేస్లో. సో వెళ్ళి నాకు తెలిసి ఏమన్నా మీరు వంటకాలు చేసుకుని తినడానికి కానీ ఫ్యామిలీస్తో వచ్చినప్పుడు సో అలా చేయండి, చాలా బాగుంటుంది. ప్రకృతి ఈడ చాలా బాగుంది అసలు. సమ్మర్ టైంలో కూడా చాలా చల్లగా ఉంది. వచ్చేసి మీరు దర్శనం చేసేసుకొని అమ్మవారిని అలా కింద అక్కడ కింద కనిపిస్తుంది చూస్తున్నారా, ఇక్కడ మన ఇక్కడ ఏరియాలో. సో అక్కడ మంచి చెట్లు ఉన్నాయి, మంచిగా మీరు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి. ఒక పిక్నిక్ స్పాట్ లాగా అనుకోండి, ఇంకా అలా బాగుంటుంది. అని ప్లేస్ చూసారా, దీనికి ఉన్న స్పెషాలిటీ, అంత స్పెషాలిటీ ఉంది మనకు. దీనికి ఏంటంటే ఇంకా మనకి సో చాళుక్య రాజులు అప్పుడు వేములవాడను, అండ్ ఇక్కడ వరంగల్ రాజు మనకు కాకతీయ రాజులు దాన్ని అక్కడ మనకు ఎలగందుల ఫోర్ట్ని ఇలా వీళ్ళు సంబంధించినప్పుడు ఆ టైంలో అన్నీ పాలించేవాళ్ళు కదా. ఇదంతా అప్పుడు పాలన ఏరియాలో ఉండేదిలేండి. సో ఆ టైంలో దీన్ని కన్స్ట్రక్షన్ చేసేసుకున్నారు వాళ్ళు. సూపర్ అసలు. నేనైతే సూపర్, నాకు చాలా బాగా నచ్చింది ఈ ప్లేస్. మెయిన్లీ ఇక్కడ ఈ కొండ ప్రాంతం ఇది బాగుంది, ట్రెక్కింగ్ బాగుంది అసలు. చాలా రోజు అయిపోయింది మన ఫోటో వీడియో చూడండి, మీకు ఉంటుంది వీడియోస్లో. అప్పుడు ఎప్పుడు వెళ్ళాంలేండి, మళ్ళీ చాలా రోజులు అయిపోయింది. ఇంకా ఫోటోస్ ఇలాక మనం సూపర్ ఉంది అసలు. వెదర్ కూడా బాగుంది. సో ఏంటంటే మధ్యాహ్నం కాలేదు కదా, సో ఇక్కడ ఈ రాక్ వల్ల సో కొంచెం షాడో వస్తుంది కాబట్టి పర్లేదు, లేకుంటే ఇదిలా తిరిపోయేది. చూసారు కదా, ఇది ఓవరాల్గా వీడియో. వెళ్తున్నాం కొంచెం జాగ్రత్త వచ్చాను. ఇక్కడ రాక్స్ చూడండి, మొత్తం వెళ్ళాను. ఇక్కడ చూడండి చిన్న సన్ ఉంది ఇక్కడ క్యాప్లో అంతే. ఇక్కడ చూడండి ఇలా పైకి వచ్చాం అనమాట మనం. సో ఇక్కడ బాగుంది. సో అది గాయస్, వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి, వీడియో ఎలా అనిపించిందో.
సో మీరు రావాలనుకుంటే మీ గూగుల్ మ్యాప్స్లో బొమ్మలమ్మ గుట్ట అని చెప్పి సెర్చ్ చేయండి, మీకు చూపిస్తుంది. సో కురికల్ విలేజ్లో. సో డైరెక్ట్ గూగుల్ మ్యాప్స్ పెట్టేసుకొని వచ్చేయండి, ఏమైతే ప్రాబ్లం లేదు మీరు ఎక్కడికి వెళ్ళాలని కానీ. అండ్ అంతే, ఇంకా వీడియో ఎలా అనిపించిందో నాకు ఒకసారి కామెంట్ చేయండి. సో అంతే, ఇంకా మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే మనం మళ్ళీ కలిసేసుకుందాం. లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.